మొన్న సీఎం గారు వచ్చినప్పుడు వెళ్ళటానికి అవకాశం ఉన్నా నాకు కొంచెం కాల్ బాగోలేక నేను వెళ్ళలేదు అధ్యక్ష. ఫర్నిచర్ ఖరీదు 22 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేశారు అధ్యక్ష. 22 కోట్ల రూపాయల ఫర్నిచర్. ఇది అధ్యక్ష బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్ ద హిస్టరీ సార్ అధ్యక్ష. వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, ఫైనల్ గా ముందు మనందరికీ టూరిజం రిసార్ట్స్ ఏంటంటే అత్యంత ఆధునికమైన టూరిజం రిసార్ట్స్ అని చెప్పి నమ్మించే పూర్తి ప్రయత్నం చేసింది అధ్యక్ష. అప్పుడు ఉన్న అధికారులు అవనివ్వండి, అప్పుడు ఉన్న మంత్రులు అవనివ్వండి, ఇంకెవరైనా అధ్యక్ష, వాళ్ళు ఫైనల్ గా ఏం చేశారంటే అధ్యక్ష, ఎలక్షన్స్ ముందు అరే ఇక టూరిజం ఇంకా మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడే మనం సంతకం పెట్టి జీవో ఇచ్చేసుకుంటే పోతుంది కదా అనే ఉద్దేశంతో జీవో ఆర్టీ నెంబర్ 2282 2282 జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ వింగ్ నుంచి 22 నవంబర్ 2023 అధ్యక్ష ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఈ కమిటీ ఏంటంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక క్యాంప్ ఆఫీసు, ఒక ఇల్లు ఉండాలి కదా విశాఖపట్నం వచ్చినప్పుడు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష, క్యాపిటల్ ని మార్చేస్తామని. అరే నాయన క్యాపిటల్ వద్దని చెప్పి మాకు విశాఖపట్నం వద్దు నాయన అని చెప్పిన వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు, ఈ దుర్మార్గపు ప్రభుత్వం అక్కడ తీసుకురాకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష. కానీ ఈయన కమిటీ వేసి కమిటీ రికమెండేషన్స్ అడిగారు అధ్యక్ష. విశాఖపట్నంలో సీఎం గారు టేస్ట్ కి అనుగుణంగా ఉండేది ఏంటి అని కమిటీ రిపోర్ట్ అధ్యక్ష మొత్తం నెతికేసి, ఇది ఋషికొండ ఏదైతే టూరిజం కాటేజెస్ కింద కట్టామో అది సీఎం గారికి బాగుంటుందని చెప్పి కమిటీ ఇస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. యాక్సెప్టెడ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ. మరి ఏం చేస్తాం అధ్యక్ష, ఆ యాక్సెప్టెన్స్ కూడా జిఏడి నోట్ యుఓ నోట్ డేటెడ్ అధ్యక్ష 7/12/2023 ఇచ్చి, ఇంకా ఏదన్నా చేంజెస్ కావాలేమో ముఖ్యమంత్రి గారికి ఆ చేంజెస్ కూడా చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తమ దృష్టికి రేట్లు చూస్తేనే కళ్ళు తిరిగి మంచినీళ్ళు తాగుతున్నాను అధ్యక్ష. బాత్రూంలో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది, ఒక హాల్ ఉంటుంది, తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి. బాత్రూమ్ ఉంది అధ్యక్ష. ఆ బాత్రూంలో టబ్ ఖరీదు 12,38,761 రూపాయలు అధ్యక్ష. ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష, దానికి ఏదో నీళ్లు పోసుకోవడానికి షవర్ ఉండాలి. షవర్ ఇలా తిప్పుతో పైనుంచి నీళ్లు పడతాయి అధ్యక్ష. దానికి 1,31,835 షవర్కి అధ్యక్ష. అదే మన నారాయణ గారు అయితే ఏదో జాగ్వారో లేకపోతే ఏదో 500-1000 రూపాయల షవర్లతోటి మనం పెట్టుకుంటాం. మన ఇంట్లో కూడా అంతకంటే పెద్ద కాస్ట్లీ ఉంటుందని నేనైతే నాకు తెలియదు అధ్యక్ష. బట్ జనరల్లీ దట్ ఈస్ ద కాస్ట్. ఇక్కడ 1,31,835. తర్వాత ఇది హెడ్ షవర్ అధ్యక్ష. ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మామూలుగా హ్యాండ్ షవర్ ఉంటుంది అధ్యక్ష. ఆ హ్యాండ్ షవర్ ఖరీదు 75,330. అంటే ఒక టబ్లో స్నానం చేసుకోవాలంటే 14,45,926 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకోటి, నేను కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళాను అధ్యక్ష. నేను బుర్జ్ అల్ అరబ్ అని మన దుబాయ్లో హోటల్ ఉంది అధ్యక్ష. అక్కడ ఏదో తెలుసు దాంట్లో ఎలాగ మనం ఉండే పరిస్థితి లేదు. $34 లక్షలు దానికి బాత్ టబ్కి అయింది. 12,38,761 రూపాయలు బాత్ టబ్కి. వాల్ మౌంటెడ్ వాటర్ క్లోజెట్ ఉంటుంది దానికి 22,93,680 రూపాయలు. మొత్తం కలిసి 34 లక్షలు. అంటే మీ వాళ్ళు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను సివిల్ ఇంజనీరింగ్, నా బతికే సివిల్ ఇంజనీరింగ్, తెల్లారు లేస్తే నా పనే ఇది.